హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఈ గత 4 రోజుల్లో జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే కనుక అంబట్ రాయుడు అండి. క్రికెటర్ అంబట్ రాయుడు గురించి చాలా చోట్ల చాలా రకాలుగా చర్చ అయితే జడుస్తుంది. అటు ప్రతిపక్షాలు కానీ ఇటు మిత్రపక్షం కానీ ఎవరైతేనే మొత్తానికి అంబట్ రాయుడు గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు అని అంటాం సమస్య, అందుట్లో డౌటే లేదు. ఏంటంటే అంబట్ రాయుడు గురించి ఎందుకు చర్చించుకుంటున్నారంటే ఎక్కడో క్రికెట్ అడుగున అంబట్ రాయుడిని వైసీపీ వర్గం, వైసీపీ మంత్రులు, వైసీపీ ముఖ్యమంత్రి పిలిచి ఏంటి వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉంటాడు కదా అని వైసీపీ తరపున ఒక ప్రోగ్రాం క్రియేట్ చేసి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం క్రియేట్ చేసి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంబట్ రాయుడిని తిప్పుదాం, అంబట్ రాయుడు ద్వారా కొంచెం మైలేజ్ కూడా పెరుగుతుంది, అంబట్ రాయుడు ఉండటం వల్ల మనకి ఇంకా మన గ్రాఫ్ ఇంకా పెరుగుతుందని ఆలోచించినటువంటి వైసీపీకి ఒక పెద్ద షాకేనండి నిజంగా. ఇదేంటి జగన్ని మోసం చేసిన క్రికెటర్ అంబట్ రాయుడు అని పెట్టారండి. అందరూనేమో అంబట్ రాయుడిని మోసం చేసిన జగన్ అని అంటున్నారు కదా అని చాలామందికి అయితే సందేహం రావచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు అది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అంబట్ రాయుడు క్రికెటర్గా ఉన్న అంబట్ రాయుడు వైసీపీలోకి రావటం కనుక ఏముందో ఏంటో చాలామందికి అర్థం కాలేదండి. ఎలాగైతేనండి వైసీపీ అంబట్ రాయుడు కండవ కప్పుకుని ఏంటి వైసీపీలోకి రావడంతోనే చాలామంది అట్టహాసంగా అంబట్ రాయుడు ఫోటోలు కానీ అంబట్ రాయుడు వీడియోలు కానీ అంబట్ రాయుడు ద్వారా చాలా అయితే కనుక చేశారు. కానీ ఉన్నట్టుండి సడన్గా 5-10 రోజులు కూడా మించకుండా నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అని అంబట్ రాయుడు ప్రకటించడంతో చాలామంది చాలా రకాలుగా అయితే మాట్లాడుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీభత్సంగా దాన్ని ట్రోల్ చేసిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. ఎందుకు అన్నానంటే ఈ మాట, అంబట్ రాయుడికి మంత్రి పదవి ఇస్తానన్నారు, అందుకే వైసీపీలోకి వచ్చాడు. కానీ మంత్రి పదవి కాదు కదా, కనీసం ఏంటి వార్డు మెంబర్ పదవి కూడా ఇవ్వనని అన్నారు. అందువల్లే మళ్ళీ అంబట్ రాయుడు బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి మంత్రి పదవి ఇవ్వనంటం వల్లే అంబట్ రాయుడు దానికి వైసీపీకి రాజీనామా చేశాడు. వచ్చిన 10 రోజుల్లోనే మళ్ళీ రాజీనామా చేశాడు అని అయితే మాట్లాడుకోవడం జరిగింది. వీటన్నిటికీ ఆజ్యం పోసినట్టు ఏంటంటే వచ్చిన 10 రోజుల్లోనే రాజీనామా అంటే చాలా ఆలోచించాల్సిన విషయమే. కానీ దీన్ని ఎలా సమర్థించుకున్నారు వైసీపీ వాళ్ళంటే కనుక అంబట్ రాయుడు క్రికెటర్ కాబట్టి ఆల్రెడీ దుబాయ్లో ILT20 టోర్నీ ఉంది కాబట్టి దాంట్లో MI ఎమిరేట్స్ జట్లో రాయుడు ఆడాలి కాబట్టి, అంటే క్రికెట్ ఆడాలంటే రాజకీయాలకి దూరంగా ఉండాలి, రాజకీయాలకి క్రీడలకే సంబంధం లేదు కాబట్టి అందువల్ల రాయుడు రాజీనామా చేశాడు అని అయితే మాట్లాడుకోవడం జరిగింది. అసలు తెలియగలుగుతాను అంటే అందుకే రాజీనామా నిజంగా చేస్తుంటే వైసీపీ జగన్ గారు మాట్లాడిని లేదా అంబట్ రాయుడు ట్వీట్ చేశాడని ట్విట్టర్లో, ఏంటి నాకు ఒక టోర్నీ ఉంది, ILT20 టోర్నీ ఉంది, దానికోసం నేను రాజీనామా చేస్తున్నాను కాబట్టి ఆ దాంట్లో ఉంటే కనుక నేను ఆడటానికి కుదరదు, రాజకీయాల్లో ఉంటే నేను ఆడటానికి కుదరదు, అందుకే నేను రాజీనామా చేస్తున్నాను అనేది ట్విట్టర్లో అతను కూడా ట్వీట్ చేశాడు. అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే మిగిలిన మంత్రులు కానీ ఇదే మాటని చాలా అయితే ప్రచారం చేశారు. ఏంటి ILT20లో రాయుడు ఆడాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం రాజీనామా చేశాడు, టెంపరీగా రాజీనామా చేశాడు, మళ్ళీ వస్తాడని చెప్పి. ఏదైతేనేంటి చిన్న మాట అండి, ఏంటంటే అసలు ILT20లో ఆడాలని ముందు తెలియదా రాయుడు గారికి? తెలుసు. మరి తెలిసినప్పుడు అలాంటప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కండవ కప్పుకొని రాజకీయం ఎందుకు జాయిన్ అయినట్టు? మళ్ళీ జాయిన్ అయిన 10 రోజులకే ఎందుకు రాజీనామా చేసినట్టు? రాజీనామా చేయాల్సి వస్తుందని ముందు తెలియదు అంటారా? ILT దుబాయ్ టోర్నీ ఏదైతే MI ఎమిరేట్స్ దుబాయ్ టోర్నీ ఉందో ఆ టోర్నీలో ఆడాలనుకున్న రాయుడికి ఈ మాట ముందు తెలియదా? ఇది నేను చాలామంది అడుగుతున్న ప్రశ్న. వైసీపీ వాళ్ళకి నేను అడిగే ప్రశ్న ఏంటంటే ILT20 టోర్నీలో రాయుడు ఆడాలన్న విషయం ముందు తెలియదా వైసీపీలో జాయిన్ అయ్యేటప్పుడు? మరి తెలిసి కూడా ఎందుకు జాయిన్ అయ్యాడు? జాయిన్ అయిన 10 రోజులకే రాజీనామా చేసేసే పడమైతే అసలు జాయిన్ అవ్వడం ఎందుకు? ఏం జరిగింది లోపాయకారంగా అనేది చాలామంది బయట మాట్లాడుకున్నారంటే నేనే కాదు. కాబట్టి ఈ మాత్రం చిన్న లాజిక్ కూడా ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే జాయిన్ అయ్యే ముందు తెలుసు కదా మనం ఏంటి, మన ప్రొఫెషన్ ఏంటి, మనకే రాజకీయాలు సెట్ అవుతుందా, రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నాం, టోర్నీలన్నీ పక్కన పెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్గా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నామా ఏంటి అనేది ముందు అనుకుంటాం కదండి. సో అలా అనుకునే కదా మనం ముందుకు వెళ్తాం. కానీ ఆ ఇంత పెద్ద పొజిషన్లో ఉండినటువంటి రాయుడికి ఈ మాత్రం అవగాహన లేకుండా రాజకీయాల్లో జాయిన్ అయ్యాడా 10 రోజులకే మళ్ళీ రాజీనామా చేయడానికి అంటే కనుక ఏమో మంత్రి పదవి ఇస్తానన్నారు అందు గురించి వెళ్ళాను, ఇప్పుడు ఆ మంత్రి పదవి నాకు లేదు, ఆ సీట్ ఇవ్వటం లేదు, అందుగురించి బయటకు వచ్చేసాను అని అంటే చాలా బాగుందని నాకు అనిపించిందండి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో నాకు మీ కామెంట్ రూపంలో మీ అనాలిసిస్ ఏంటి, నేను మాట్లాడింది కరెక్టా కాదా, మీ అనాలిసిస్ నేను తెలుసుకున్నాను. కాబట్టి మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.